ఎలా ఉన్నారండి? ఇండియన్ డైరీకి స్వాగతం. ఏంటండి, కీళ్ళ నొప్పులతో బాధపడుతున్నారా? అయితే ఒక చిన్న చిట్కా చెప్తా వినండి. ఎటువంటి ఖర్చు లేకుండా, ఆపరేషన్ అక్కర్లేకుండా చాలా కొద్ది సమయంలోనే మీ మోకాళ్ళ నొప్పులను ఇది మటుమాయం చేస్తుంది. ఇక్కడ మీకు మొక్క కనిపిస్తుంది కదండి, ఇది నేపాలం అనే మొక్కలో ఒక జాతి చెట్టు అనమాట. అందరికీ తెలిసే ఉంటుంది కదా నేపాలం. ఆ నేపాలంలోనే ఇది కూడా ఒక రకమైనది. ఈ మొక్క యొక్క ఆకులు చూడటానికి ఇలా పెద్ద పెద్దగా ఉంటాయి. ఇది మీరు ఎక్కడ కొనుక్కు రావక్కర్లేదండి. రోడ్డుకి కొంచెం అటు ఇటు కనిపిస్తూనే ఉంటాయి. ఒకవేళ మీకు అందుబాటులో లేకపోయినట్టయితే మీ దగ్గరలో ఉన్న నర్సరీలో కనుక్కోండి. ఈ మొక్క మరి మోకాళ్ళ నొప్పులను ఎలా తగ్గిస్తుంది అని చూస్తున్నారా? ఈ ఆకుని ఇలా కాడ దగ్గరగా, ఈ పొడవైన కాడ ఉంది కదండి, ఆ కాడతో కలిపి ఇలా తుంచుకోవాలి. అప్పుడు ఇలా జాగ్రత్తగా గమనిస్తే మీకు కనిపిస్తుంది, ఇక్కడ నుంచి పాల లాంటి ఒక రకమైన రసం వస్తుంది. చూడండి, ఇలాగా కొంచెం తెలుపు రంగులో ఉంటుంది. ఇది ఇక్కడ కాడ నుంచే కాదు, మనం ఆకును ఎక్కడైతే తెంపుతామో అక్కడి నుంచి కూడా వస్తుంది. ఇలాగా కింద కనుక ఒక ఆకు పెట్టుకున్నట్టయితే మనం తుంచిన దగ్గర నుంచి కూడా ఆ రసం కారి ఆ ఆకు మీద పడుతుంది. ఎందుకంటే ఈ రసమే వైద్యం అండి. అందుకనే దీన్ని జాగ్రత్తగా ఒక 5-6 చుక్కలు కారేంత వరకు ఉంచి ఆ మిశ్రమాన్ని మనం తీసుకోవాలి. ఈ రసం ఇలాగా దగ్గర దగ్గర ఒక అర నిమిషం నుండి నిమిషం వరకు వస్తూనే ఉంటుంది. ఇలాగా ఎక్కువ ఆకులు కూడా కాదండి, ఒక్క ఆకు తుంచుకున్నట్టయితే చాలు. ఆ వచ్చిన రసం మన మోకాళ్ళకి రాసుకోవటానికి సరిపోతుంది. ఇలాగా ఆ రసం అయిపోయేంత వరకు ఎన్ని చుక్కలు వస్తే అన్ని చుక్కలు తీసుకోండి. చూడండి, ఇప్పుడు ఆకులోని రసం ఎంత వచ్చిందో, దగ్గర దగ్గర ఒక 1/2 స్పూన్ అంత రసం వచ్చింది. కనిపిస్తుంది కదండి, కొద్దిగా తెలుపు రంగులో ఇలా ఉంటుంది. దీన్ని జాగ్రత్తగా తీసుకువచ్చి కేవలం 5 నిమిషాల లోపలే మన మోకాల మీద రాసుకోవాలి. ఎక్కువసేపు అయినట్టయితే దీని శక్తి తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ రసం తీసిన తర్వాత వీలైనంత త్వరగా రాసుకోవాలి. ఇప్పుడు ఎలా రాసుకోవాలో చూపిస్తా చూడండి. ఇప్పుడు ఈ రసం ఉంటుంది కదండి, ఇది లైట్ స్టిక్కీగా ఉంటుందన్నమాట. అంటే కొంచెం జారుతూ ఉన్నట్టు. దీన్ని ఇలా ఏళ్ళతో తీసుకొని మన మోకాల మీద ఎక్కడైతే మనకి నొప్పి ఉంటుందో, మోకాలు ఉంటుంది కదండి చిప్ప, మోకాలు చిప్ప అంటాం మనం, ఆ చిప్ప మీద ఇలా దీని మీద ఉన్న రసాన్ని మొత్తాన్ని రాసి ఒక 5 నిమిషాల వరకు మద్దన చేయాలి. ఇలా ఒక్కసారి తీసిన రసం మీ 2 మోకాళ్ళకు వచ్చేస్తాయి. ఇది రాస్తున్నప్పుడు మీకే దీని శక్తి తెలుస్తుంది. ఎందుకంటే ఇది జెండుబంలాగా వాసన వస్తూ ఉంటుంది. కాబట్టి చాలా ఘాటుగా ఉంటుంది. ఇలాగా మోకాలు చిప్ప మొత్తం అంటేటట్టు రాసుకోవాలి. అలానే మీరు తెచ్చుకున్న ఆకు ఉంటుంది కదా, ఆ ఆకు కాడను తుంచితే కూడా వస్తుంది. ఆ రసాన్ని కూడా ఆ మోకాల మీద అలా అలా అంటియండి. దీని ద్వారా నేరుగా ఈ ఆకులో నుండి వచ్చే రసం ఈ కాడ నుండి మన మోకాల మీద అంటుతుంది. దీంతో ఎంత విపరీతమైన మోకాలు నొప్పి అయినా సరే ఇలా క్రమం తప్పకుండా కొద్ది రోజులు చేసినట్టయితే మీ మోకాలు నొప్పులు ఖచ్చితంగా తగ్గిపోతాయి. కాబట్టి మీరు కూడా ప్రయత్నించి చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరా అండి ప్లీజ్. అండ్ అలానే నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.